ఎందుకు ఇచ్చానంటే పుట్టినరోజుకో పెళ్లి రోజుకో ఆ రోజున అక్కడ మన పేరుతో రాస్తారు. రాసిన దానికే ఇక్కడ తృప్తి పడుతుంటే బొమ్మ పెడితే ఇంకా బాగుంటది కదా, చేయొచ్చు కదా. అది కూడా ఆలోచించమంటే బెటర్. అంటే నిర్వహణ బాధ్యత తగ్గించుకోవడం ఒక రకంగా, అంటే ప్రభుత్వం నిజంగా మామూలుగా భరించలేదంటారా? నిజంగానే మంచిదండి. అంటే ఒకటి ప్రభుత్వం భరించాలి అంటే భరించవచ్చు, దాతలు ఉన్నప్పుడు ఎందుకు రెండు కోణాలు. ఇక్కడ ప్రభుత్వం ఏం భరించనంటలా, దాతల్ని రమ్మంటోంది. దాతలు వస్తే దాతలే ఇస్తారు, లేదనుకున్నప్పుడు ప్రభుత్వం భరిస్తుంది. దాత లేకపోతే నేను పెట్టనంటలేదుగా. ఇది ఎట్లాగా ఉంటుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో మొదట అన్నదానం పెట్టారు ఎన్టీ రామారావు, కానీ ఆ తర్వాత దాతల విరాళాలు ఇవాళ అన్నదానం డబ్బులు, దాతల డబ్బులు ఎట్లా ఉంటాయో తెలుసా? ఇవాళ కూరలు, లారీడు కూరలు విజయవాడ మార్కెట్ నుంచి వారంలో ఒక రోజు ఫ్రీగా వస్తుంది, చెన్నై మార్కెట్ నుంచి ఒక రోజు ఫ్రీగా వస్తాయి, కర్ణాటక మార్కెట్ నుంచి ఒక రోజు ఫ్రీగా వస్తాయి. ఇట్లాగ రాష్ట్రంలోని వివిధ మార్కెట్ నుంచి 7 రోజులు వస్తాయి. అట్లాగే నెల రోజులు ఏదో ఒక మార్కెట్ నుంచి ఒక లారీడు కూరగాయలు మంచి క్వాలిటీ వేసి పంపిస్తారు, చెత్తా చెదారం కూడా పంపిస్తారు దేవుడి దగ్గరికి అనేటటువంటి ఫీలింగ్తో. అలాగే ఫ్రీగా వస్తున్నాయి. అట్లాగే పబ్లిక్ ఇచ్చిన విరాళాలతో పెట్టే భోజనాలు కానీ ఇవి డబ్బులు ఎక్కువైపోయి మిగిలిన దాన్ని కూడా మళ్ళీ డిపాజిట్ చేస్తారు. ఇది నేను గతంలో అక్కడ పనిచేసిన టైంలో టోకెన్ సిస్టమ్